స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను. మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు. అల్లు అర్జున్ గారి బర్త్డే రేపు. ట్విట్టర్లో మీమ్స్ చూడు, ఈ ఫ్యాన్స్ ఎంత క్రింజ్ చేస్తారు. అరే అదేదో గోరు ఇట్లా పెడితే వీడి చూడు సైడ్కి గొరిల్లాని పెట్టాడు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మళ్ళీ దాంట్లో అల్లు అర్జున్ ఫేస్ అంట. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఇప్పుడు మనుషులు క్రింజ్ చేస్తారా, మనుషులు పనికిరాని పనులు చేస్తారా. మనుషులకి టైం ఉంటుంది, ఆ టైంని టైంపాస్ చేసే క్రమంలో వేరే వాడిని తొక్కాలి, తిట్టాలి, తక్కువ చేయాలి, ట్రోల్ చేయాలి, బాడీ షేమింగ్ చేయాలి. అదే అరా కంటెంట్. ఇప్పుడు మీ అయ్య కూడా చూడడానికి ఎట్లుంటారా, ఒకసారి వెళ్ళి చూడు. మీ అయ్య పర్ఫెక్ట్ ఉందా, మీ అమ్మ పర్ఫెక్ట్ ఉందా, పోనీ మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్టాలు ఎవరైనా పర్ఫెక్ట్ ఉన్నారా, నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావా? ఇచ్చానా నీ మానసిక పరిస్థితి బాగా ఓకే. సో ఈరోజు అల్లు అర్జున్ బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే టు హిమ్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆయనవి 3 అప్డేట్లు రావచ్చు. దాంట్లో 2 అయితే కన్ఫర్మ్ వస్తాయి అనిపిస్తుంది. నెక్స్ట్ మూవీ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అంట. లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ది ఒక ఇంట్రో టీజర్ వస్తే అది చూడడానికి నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ వేరు. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక విజ్ఞప్తి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K చేసేయండి. నేను ఇచ్చే కంటెంట్ నిజం చెప్తున్నా, మీరు 10K సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 10K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను చేసే కంటెంట్ వేరే ఉంటుంది. యూత్ మైండ్ సెట్టే మారిపోవాలా. అదే నా ఎయిమ్. ప్రతి ఒక్కడు ప్రొడక్టివ్ కావాలా, ప్రతి ఒక్కడు వాడి గ్రోత్ పైన ఫోకస్ చేయాలా, క్రింజ్ పైన కాకుండా. క్రింజ్ని రోస్ట్ చేస్తే ఎంజాయ్ చేయాలా. నేను రోస్ట్ చేస్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా ప్రతి టాపిక్ మీద. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకో. వీడి చూడు, ఫుల్ పోస్టర్ ఇదేనా, నక్కని పెట్టిండు. నక్కని వేసిండు వీడు ట్వీట్. వాడు నక్కని ఎందుకు వేసాడో మీకు తెలుసు. అరే మీరు గిట్ల ఎందుకు ఉంటారా నాకు అర్థం కాదు. మనుషుల్లో మానవత్వం ఉండాలి అనడం ఎంత సహజమో, ఈ ఫ్యాన్స్ లో మానవత్వం ఉండదు, క్రింజే ఉంటది, చిట్టే ఉంటది అనేది అంతే సహజం. ప్రభాస్ హీరో ఫ్యాన్ ఎన్టీఆర్ ని బాడీ షేమింగ్ చేస్తాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ ని బాడీ షేమింగ్ చేస్తారు. వాళ్ళ కుటుంబాలని, ఇంట్లో ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి గలీజ్గా ట్రోల్ చేసుకుంటాడు. ఒకడేమో అల్లు అర్జున్ ని చింపాంజీతో పోలుస్తాడు, ఒకడేమో నక్కతో పోలుస్తాడు. మళ్ళీ వీళ్ళు వేరే హీరో ఫ్యాన్స్ అంట, ఈ హీరో వీళ్ళకి నచ్చదంట. అంత పని లేకుండా ఉన్నారు వీళ్ళు. మీ బాబు నాన్నరా నిన్ను కాదు అంత చదివించారు చూసావా, వేస్ట్. ఇండియాలో ఎడ్యుకేషన్ లేదురా. అండ్ మోర్ ఓవర్ సౌత్ లో అయితే అస్సలు లేదు. నీకు ఎక్కడ పోయినా ఫ్యాన్సే కనబడతారు. అయితే క్రికెట్, అయితే సినిమా. మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. తన చైర్ పై చెత్తని తానే ఊడుస్తున్న ఎన్టీఆర్. మీతో ప్రాబ్లం ఇదేనయ్యా. నిజంగా నువ్వు దేవును అన్న. నీ మానసిక పరిస్థితి బాగా చేతి పైన దోమ వాలితే తను ఇట్లా దులుపుకోడారా. ఇప్పుడు చేయి పైన ఈగ వాలిందనుకో, నువ్వు కొట్టేస్తావు. అది ఎంత సహజమో తన చేతి పైన దుమ్ముంటే దాన్ని క్లీన్ చేసుకోవడం కూడా అంతే సహజం రా. నీ మానసిక పరిస్థితి బాగా దాన్ని కూడా తీసుకెళ్లి దేవుడు అంట. చెప్తున్నా కదా, ఈ ఫ్యాన్స్ కళ్ళల్లో కళ్ళు ఉండవు, చూపు ఉండదు, క్రింజ్ ఉంటది. బిగ్గెస్ట్ ఫ్యాన్ జగన్. ప్రేమ గుడ్డిది కాదురా. యాక్చువల్ గా నిజం మాట్లాడుకుంటే అభిమానం గుడ్డిది. నేను మీకు ఇది 10 సార్లు చెప్పిన. మేము ఫ్యాన్స్ రా, ఎన్టీ రామారావు ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్. అంతవరకే మనం ఏమి నేర్చుకోవాలో నా కొడుకుల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 10K చేసేయండి. నేను ఇచ్చే కంటెంట్ నిజం చెప్తున్నా, మీరు 10K సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 10K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను చేసే కంటెంట్ వేరే ఉంటుంది. యూత్ మైండ్ సెట్టే మారిపోవాలా. అదే నా ఎయిమ్. ప్రతి ఒక్కడు ప్రొడక్టివ్ కావాలా, ప్రతి ఒక్కడు వాడి గ్రోత్ పైన ఫోకస్ చేయాలా, క్రింజ్ పైన కాకుండా. క్రింజ్ని రోస్ట్ చేస్తే ఎంజాయ్ చేయాలా. అదే నా ఎయిమ్. నేను రోస్ట్ చేస్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా ప్రతి టాపిక్ మీద. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ సీఎం, అల్లు అర్జున్ ఇంకా రాణించాలి. పాన్ ఇండియానే కాదు, హాలీవుడ్లో కూడా రాణించాలి. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు సంధ్యా థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ఆడొక్కడ ఆవిడ చచ్చిపోతుంది. దాన్ని తీసుకెళ్ళి అల్లు అర్జున్ వల్లనే పోయింది,
అల్లు అర్జున్ వల్లనే పోయింది అని మీమ్లు వేసిండ్రు, గోల గోల చేసిండ్రు. కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు కావాలని అల్లు అర్జున్ని టార్గెట్ చేసిండు అని అన్నారు. మళ్ళీ కట్ చేస్తే అసలు అక్కడ అల్లు అర్జున్ ఏం తప్పు లేదు అని చచ్చిపోయిన అమ్మాయి వాళ్ళ హస్బెండే వచ్చి చెప్పిండు. మళ్ళీ కట్ చేస్తే మొన్న అల్లు అర్జున్ ఏమీ తప్పు లేదని కోర్టు కూడా తీర్పిచ్చింది. ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు ఆఫ్లైన్లో కలుసుకొని అల్లు అర్జున్ ఇంకా రాణించాలి, పాన్ ఇండియానే కాదు హాలీవుడ్లో కూడా రాణించాలి, అంటే అక్కడికి కూడా రీచ్ అవ్వాలి. ఎవరు అయితే తొక్కాలని చూసారో వాళ్ళతోనే ఎలివేషన్ వేయించుకున్నావు కదన్న. అలా హీరో ఏదైనా పీగాడంటే చాలు, ఈడు వీకిన దానికన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు. అలా హీరో బర్త్డే ఉందంటే చాలు, ఈడి బర్త్డే కన్నా ఎక్కువ హ్యాపీ. హీరోడు ఎవడైనా పొగిడాడంటే చాలు, ఈడు హై ఫీల్ అవుతాడు. వావ్ మా అన్నని పొగిడాడు. మీ అయ్యని పొగిడితే ఎప్పుడైనా ఎగిరావరా? మీ అయ్యని నువ్వు ఎప్పుడైనా మెచ్చుకున్నావరా? మీ అయ్య నేను మీ హీరో కోసం కన్నాడారా? రేవంత్ రెడ్డి గారు వచ్చారు, థియేటర్ పెట్టినట్టున్నాడు కదా అల్లు అర్జున్, దాని ఓపెనింగ్కి. నా తొక్కలో సీఎం అనుభాయ్, జనాలు ఎర్రిపూలు, ఇండియాకి ఒక్కడే హీరో, అది మా ఐకాన్ స్టార్ ఓన్లీ. అరే హీరో అక్కడ సినిమా తీసి మంచిగా పనిచేస్తూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటే మీరు ఇక్కడ కీబోర్డ్ లో వర్క్ చేస్తారు కమెంట్లు పెట్టడానికి. మీరు చదువుకునేది ఫస్ట్. అరే ఒక హీరో గానీ క్రికెటర్ గానీ తన లైఫ్ లో తను ప్రోగ్రెస్ అవుతుంటే, తను గ్రోత్ పైన తను ఫోకస్ చేసి డబ్బులు సంపాదించుకుంటుంటే మీరు మాత్రం వాళ్ళ గ్రోత్ ని ఎంజాయ్ చేస్తారు. అన్న ఎదిగాడు, ఇడికి కడుపు నిండా ఫుడ్ లేదు ఇక్కడ, అన్న ఎదిగాడు బట్ అన్న తిన్నాడు. అన్న భలే తిన్నావన్నా, అన్నను తోపన్నా. ఒక హీరో కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, అట్లా నడుచుకుంటూ వచ్చాడు అంతే. అన్ని లైక్స్ కొట్టు, లైక్ కొట్టు, కొట్టు 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 కొట్టు. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ఏదో క్యాజువల్ గా అల్లు అర్జున్ కాలు మీద కాలేసుకుంటే అన్న సీఎం ముందు కాలు మీద కాలేసారా, అన్న తోపురా. నీ మానసిక పరిస్థితి బాలా. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. రే ఇది మీరు జోకుతున్నట్టుందిరా, లిటరల్లీ అల్లు అర్జున్ మీ హీరోయి పట్టుకొని ఇట్లా జోకుతున్నట్టుంది. అంత జోకడం ఏంట్రా బాబు, ఏం చేస్తారా, ఏం మద వస్తారా మీకు, చేతులు నొప్పెట్టాయారా జోకి జోకి. భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. అయినా ఈ సెలబ్రిటీలు హీరోయిన్లు కనిపిస్తే గిట్లా కాండమేడ పడ్డట్టు సేఫ్టీ పగిలిపోతే పుట్టినట్టు బిహేవ్ చేసి నా కొడుకులకి ఏం చెప్తాం చెప్పు. అంతేగా ఈ ఫ్యాన్స్ చూస్తే నాకు కాండమేడ గుర్తుకొస్తుంది. నువ్వేమన్నాను, డిసిప్లిన్, ఎడ్యుకేషన్, మెచ్యూరిటీ ఎక్కడుంది? అరే మెచ్యూరిటీ మనకి ఎంత ఉండాలంటే 100 మెచ్యూరిటీ ఫంక్షన్ సరిపోవద్దురా మన మెచ్యూరిటీకి, అంత మెచ్యూరిటీ ఉండాలి. చీరలు వేసుకోనరా, మీరు మెచ్యూరిటీ లేకుండా మెచ్యూర్ అయినరు. ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే సింపుల్ రా. ఇప్పుడు మనం విత్తనం నాటినప్పుడు చెట్టు ఎదుగుతుంది, ఎదిగిన తర్వాత చెట్టు పైన పువ్వులు, ఆకులు మొలుస్తాయి. మొలిచినప్పుడు వాటి కోసం పక్షులు చెట్ల పైకి వస్తాయి. మంచి మంచి చిలకలు, మంచి మంచి పక్షులు వచ్చి వాళ్తాయి. వీళ్ళు చెట్టు ఎదిగేదాన్ని కాకుండా చెట్టులాగా ఎదిగిన ఒక హీరో సెలబ్రిటీని పట్టుకొని ఆకుల్లాగా మొలుస్తారు. ఆ ఆకులకి కొన్ని పువ్వులు మొలుస్తాయి. ఆ పువ్వుల్ని వీళ్ళు ఆస్వాదించరు, ఆ చెట్టు అంటే ఆ సెలబ్రిటీ హీరో ఆస్వాదిస్తాడు. సో ఆ చెట్టు పైకి కొన్ని పక్షులు, మంచి మంచి అందమైన కోకిలలు, చిలకలు వాళ్తాయి. ఆ వాలిన చిలకలు చెట్టుని అంటే వాళ్ళ సెలబ్రిటీ హీరోని యాక్చువల్గా అడ్మైర్ చేస్తాయి. వాళ్ళు చిలకల్ని, పిచ్చుకల్ని ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ ఆకులు వీటికి ఎలాంటి ఉపయోగం లేదు. వీళ్ళు జస్ట్ మొగ్గకి బాతులు మొలిచినట్టు ఏం ఉపయోగం లేదు. దాన్ని మనం గీకేస్తాం వాష్రూమ్లో. చెట్టుకి ఆకులు, మనకి బాతులు. ఈ ఫ్యాన్స్ వాటి కిందకి వస్తారు. ఇదని చెప్తున్నా. ఫ్యాన్స్ అంటే అలాంటి వాళ్ళే. హర్షద్ మెహతా అంటాడు, మన ఇండియాలో 2 మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, సెలబ్రిటీస్ ఆర్ భగవాన్. భగవాన్ అంటే భగవంతుడు కాదు, బాబాలు. సెలబ్రిటీస్ కి ఫ్యాన్స్ అని చెప్పుకునేటోళ్ళు సెలబ్రిటీస్ ని ప్రొడ్యూస్ చేస్తారు, అండ్ బాబాలు వీళ్ళిద్దరే ప్రొడ్యూస్ అవుతారు ఎక్కువ. జనాలు వీళ్ళనే ఎంకరేజ్ చేస్తారు. అది హర్షద్ మెహతా చెప్పిండు, అబ్సల్యూట్ ట్రూత్. ఎప్పటికీ నేను మర్చిపోలేని డైలాగ్. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక నచ్చినట్టే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయాలి. ఇక్కడ దాకా వచ్చినావంటే సబ్స్క్రైబ్ చేసుకొని, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలు చేయగలుగుతావు.